ఓం నమ శివాయ. మైక్ ఆన్ చేస్తే బాగుంటుంది. లేదు. చెక్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హలో హలో. చిరు సత్కారం వంశీ గారు ఇప్పుడే చేశారు. అండ్ ఎస్ సుధీర్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సుమ గారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలండి. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు మహావంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మంచి కార్యక్రమం నా పుట్టిన ఊరికి దగ్గరలో, అండ్ నేను విజయవాడ ఇక్కడే పుట్టాను, సో దగ్గరలో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మహావంశీ గారికి అండ్ ఇది ఇంత దిగ్విజయంగా జరగడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రజలకి, అండ్ ఏ ఆటంకం రాకుండా చూసుకున్నటువంటి పోలీసు యాజమాన్యానికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆ పరమశివుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆనందం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఒక్కసారి సుధీర్ అందరితో అనిపించండి ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వెళ్ళలేకపోతున్నాము, పూజలు చేయలేకపోతున్నాము, ఇవేవి కూడా చేయలేకపోతున్నాం, బ్యాలెన్స్ కావట్లేదండి అన్నారు. భక్తిని వృత్తిని కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే నిర్విరామంగా రాష్ట్రం కోసం కృషి చేస్తూనే దానితో పాటుగా వారి ఇష్టదైవమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గురించి కావచ్చు, అలాగే ఇవాళ శివరాత్రికి మనందరి కోసం ఇక్కడికి రావటం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ పర్వదినం వచ్చినా సరే అత్యంత వైభవంగా జరగాలి అని అందుకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన జాతిలో ఒకానొక సమయంలో ఇతర మతాలు దాడి చేసినప్పుడు దేవుడి నామాన్ని మనం పలకలేని స్థితి, దేవాలయానికి వెళ్ళలేని స్థితి, రాజులు కూడా ఏమీ చేయలేనటువంటి స్థితి, అటువంటి స్థితిని అనుభవించినటువంటి మన జాతి సనాతనమైనది, ఎప్పుడూ కూడాను వెలుగొందేది అయినప్పటికీ కూడా రాజు యొక్క సహకారం మన ధర్మ పరిపాలనలో చాలా ముఖ్యమైనటువంటిది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. కాబట్టి ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతోటి మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అన్నిటితో పాటుగా ప్రపంచంలో మన వెంకటేశ్వరుడు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రం వైపు చూస్తూ ఉంటారు. అటువంటి మన తెలుగు రాష్ట్రాన్ని కూడా భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా తీర్చిదిద్దాలి అని ఆశిస్తూ అభిలాషిస్తూ ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన మహావంశీ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా ఒక వ్యక్తి సామాన్యమైనటువంటి స్థితి నుంచి ఇన్ని వేల మందిని, లక్షల మందిని మన ఛానల్స్ ద్వారా ప్రభావితం చేసేటువంటి స్థితికి రావటం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం. వారు మహాభక్తి ఛానల్ ప్రారంభం చేసి ప్రతి ఇంటిని ఒక దేవాలయం చేసేసారు అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శివుడి యొక్క ఆశీస్సులు ఇస్తూ ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ స్మరించాలి. ఒకటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు. శివశక్త్యాయుక్తో అన్నారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేరు. ఆమె ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను ఏదన్నా వారితో మాట్లాడుతూ ఉన్నా కూడా వారు అమరావతి గురించి నాకు ఇంకొక ఆలోచన వచ్చింది అని చెప్తూ ఉంటారు. అయినా అది నేను డిస్టర్బ్ చేయను, అవునా వచ్చిందా అని చెప్పి వారు చెప్పింది నేను వింటూ ఉంటాను. నా భర్త నా కుటుంబం కోసం కాకుండా విశ్వమంతా కూడా తన కుటుంబం, తెలుగు ప్రజలంతా కూడా నా కుటుంబం అని భావిస్తూ ఉంటారు. అది నాకు చాలా గర్వకారణం అన్నారు. మరి ఆమె ఎంత త్యాగం చేశారో వీరిని మనకు అప్పచెప్పారు. అట్లాగే శ్రీమతి పద్మావతి, మారెళ్ళ పద్మావతి గారు ఇందాక కనిపించారు, వంశీ గారి శ్రీమతి. ఆవిడ యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం ఈ మహాభక్తి ఛానల్ డెవలప్మెంట్లో, మహా మీడియా డెవలప్మెంట్లో ఎంతైనా ఉంది. శివుడైనా సరే శక్తి లేకపోతే ఏ పని చేయలేడంటుంది మన శాస్త్రం. అటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ అందిస్తూ
ముఖ్యమంత్రి గారిని మా శక్తిపీఠానికి విచ్చేసి అమ్మవారి యొక్క శక్తిని కూడా ఒకసారి ఆ అనుగ్రహాన్ని కూడా పొందమని ఆశీర్వదిస్తూ స్వస్తి నమఃశివాయ. ఓం నమ శివాయ. ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం మీ ఆశీస్సులకి. అలాగే మహా న్యూస్, మహా మ్యాక్స్, మహాభక్తి ఇలా ఛానల్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ని, ఇన్ఫోటైన్మెంట్ని, స్పిరిచువాలిటీని అన్నిటినీ కూడా ప్రజలకి అందజేస్తున్నటువంటి CMD మారెళ్ళ వంశీకృష్ణ